జై శ్రీరామ్, జై భారత్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. ఏది పరిశుద్ధ గ్రంథము, ఏది పవిత్ర గ్రంథము? బైబిల్ గ్రంథమా, భగవద్గీత? మనం చూసినట్లయితే మొట్టమొదటిగా బైబిల్లోని ఆదాము చరిత్ర, కయ్యాను హేబెలు చరిత్ర, నోవహు చరిత్ర, అబ్రహాం చరిత్ర, ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్ర, యోధా చరిత్ర, ఇశ్రాయేలు 430 బానిసత్వం గురించి రాయబడిన చరిత్ర, మోసే చరిత్ర, యెహోషువ చరిత్ర, న్యాయాధిపతులు ఏలిన చరిత్ర, ఋతు చరిత్ర, సమూయేలు చరిత్ర, దావీదు చరిత్ర, సొలొమోను చరిత్ర, మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతం మనం చూసినట్లయితే వారి యొక్క వంశాల గురించి, పరిపాలన గురించి, రాజుల పరిపాలన గురించి రాయబడిన చరిత్ర, యజ్రా చరిత్ర, నెహెమ్యా చరిత్ర, ఎస్తేరు చరిత్ర, యోబు చరిత్ర, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, పొగడ్తల చరిత్ర, పాత నిబంధనలోని మిగతా గ్రంథాలన్నీ కూడా ఇశ్రాయేలు గురించి రాయబడిన చరిత్ర, పరిపాలన, చరిత్ర చరిత్ర చరిత్ర. ఇక కొత్త నిబంధనలకు వచ్చేసరికి మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు యొక్క జన్మ, పుట్టుక, బోధ, మరణం గురించి రాయబడిన చరిత్ర. మిగతా పత్రికలన్నీ కూడా కదా ఇశ్రాయేల్ ప్రజలు అంటే యూదులు క్రైస్తవులుగా మారి సంఘాలుగా ఏర్పడి అక్కడ జరుగుతున్నటువంటి హింస, బోధల గురించి రాయబడిన హెచ్చరిక పత్రికలు. ప్రకటన గ్రంథం ఇది ఒక దర్శన గ్రంథం అంటారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనటం కంటే ఇశ్రాయేలు యొక్క చరిత్ర గ్రంథం అనడం మంచిది, లేక ఇశ్రాయేలు యొక్క రాజ్య సమాచార గ్రంథం అనటమే మంచిది. ఇది వారికి మాత్రమే ఉపయోగం, హిందువులకు అవసరం లేని గ్రంథం ఇది. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనటకంటే చరిత్ర గ్రంథము అని పిలువబడమే న్యాయం. ఎందుకంటే అందులో పరిశుద్ధత అనేది ఎక్కడ కూడా లేదు, పరిశుద్ధత అనేది లేదు. పరిశుద్ధ గ్రంథం పిలువబడటానికి దానికి అర్హత లేదని చెప్పొచ్చు. తర్వాత బైబిల్ 40 మంది వ్రాసారు అంటారు. నిజానికి వారందరూ పాపాలు చేసిన వారే, ఆధ్యాత్మికవేత్తలు కారు, మహర్షులు అంతకంటే కారు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, వీళ్ళంతా పాపాలు చేశారు, వ్యభిచారం చేశారు, రక్తపాతం చేశారు, పరాయి భార్యలను ఆశించారు కదా. కనుక వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికవేత్తలు కాదు, మహర్షులు అంతకంటే కారు. బైబిల్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా మహర్షులు, ఆధ్యాత్మికవేత్తలు కారు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు కూడా ఉన్నారు అందులో. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనడానికంటే అపరిశుద్ధ గ్రంథం అని కూడా పిలవచ్చు. ఎందుకంటే అది ఒక చరిత్ర గ్రంథం, కానీ పరిశుద్ధ గ్రంథం ఎన్నటికీ కాదు. పాస్టర్లు ఇందులో కూడా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. హెబ్రీ నుండి గ్రీకు నుండి ఇప్పటి వరకు అనేక అనువాదాలు బైబిల్ గురించి జరిగాయి. ఎవరికి నచ్చినట్టుగా వారు బైబిల్ని ప్రింట్ వేయించుకొని కదా వారి సంస్థలుగా, మిషనరీలుగా ఏర్పడి భారతదేశంలోకి అడుగుపెట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశారని చెప్పొచ్చు. బైబిల్ నుండి ఏమీ కనుగొనలేదు. బైబిల్ నుండి సైన్స్ శాస్త్రవేత్తలు ఏది కూడా కనుగొనబడలేదు. ఎందుకంటే బైబిల్లోని కనుగొనడానికి రహస్యాలు కానీ అద్భుతాలు కానీ ఏమీ లేవు. హిందూ గ్రంథాల నుండే సైన్స్ పుట్టుకొచ్చిందని మీరు నమ్మాలి. హిందూ గ్రంథాల నుంచే సైన్స్ పుట్టుకొచ్చింది. మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ గ్రంథాలన్నీ కూడా దొంగిలించి కదా పోతూ వారి దేశంలో ఉన్న గ్రంథాలని వాళ్ళు మ్యూజియంలో పెట్టుకొని వాటి మీద పరిశోధనలు జరిపి వాటి నుంచి రహస్యాలు సేకరించి తర్వాత అందు నుంచి జ్ఞానము సంపాదించి దాన్ని సైన్స్ అని పేరు పెట్టారు. కనుక హిందూ గ్రంథాల నుండి వచ్చిందే సైన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ నుంచి సైన్స్ రాలే, హిందూ గ్రంథాల నుంచే సైన్స్ వచ్చింది. జ్ఞానం అనేది, పరిజ్ఞానం అనేది, జ్ఞానం అనేది, నైపుణ్యత అనేది హిందూ గ్రంథాల్లోనే ఉందన్న సంగతి మీరు నేర్చుకోవాలి. హిందువులే కానీ క్రైస్తవులు కానీ ఇది అర్థం చేసుకోవాలి. కనుక భగవద్గీత విషయంలో చూసినట్లయితే సాక్షాత్తు భగవద్గీత మానవులకు మార్గనిర్దేశం. సాక్షాత్ భగవద్గీత మానవులకు నిర్దేశం. భగవద్గీత మానవులకు ఆత్మీయ నేత్రం, జ్ఞానమునకు మూలం, భక్తికి ముక్తికి భగవద్గీత అద్భుతమైనటువంటి మార్గం. సత్యానికి, నీతికి, న్యాయానికి ధర్మసూత్రమే భగవద్గీత. ఇది మీరు తెలుసుకోవాలి. కనుక ఏది పరిశుద్ధ గ్రంథము, ఏది అపరిశుద్ధ గ్రంథము? హిందూ గ్రంథాలు, భగవద్గీత ఇవి కదా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క జ్ఞానం చేత రాయబడిన గ్రంథాలు. వాళ్ళు మహర్షులు,
మహర్షుల చేత రాయబడినటువంటి గ్రంథాలు కనుక హైందవ గ్రంథాల నుంచి కదా క్యాలెండరీ, లెక్కలు, కాలము, జ్ఞానము కదా ఇంకా అనేకమైనటువంటి కనుగొనబడ్డాయి గ్రహాలు, నక్షత్రాలు కదా. ఈ సృష్టిలో 14 లోకాలు ఉన్నాయని, దేవుడు ఎక్కడుంటాడు, దేవతలు ఎక్కడుంటారు, సమస్తము కూడా హైందవ గ్రంథాల్లో గూఢమైనటువంటి అంశాలు రాయబడి ఉన్నవి. కనుక హైందవ గ్రంథాలు చాలా అద్భుతమైనవి, గొప్పవైనవి, పరిశుద్ధమైనవి అని మీరు తెలుసుకోవాలి. బైబిల్ నుంచి ఏమీ కనుగొనబడలేదు కదా. హైందవ గ్రంథాల నుంచి సైన్స్ పుట్టుకొచ్చింది, సైన్స్ నుంచి జ్ఞానం కూడా పుట్టుకొచ్చిందని మీరు తెలుసుకోవాలి. కనుక మేము అది కనుగొన్నాం, ఇది కనుగొన్నాం అంటే ఏమీ లేదు బైబిల్ నుంచి. బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతకంటే కాదు. రక్తపాతము కదా, పాపము, భూతులు బైబిల్లో ఉన్నవి. ఇవి మీరు తెలుసుకోవాలి. కనుక ఏది పరిశుద్ధ గ్రంథమో ఏది అపరిశుద్ధ గ్రంథమో మీరే నిర్ణయం తెలుసుకోండి. నా నిర్ణయం ప్రకారం అయితే భగవద్గీత పరిశుద్ధమైంది, బైబిల్ అపరిశుద్ధ గ్రంథం అని నేను నమ్ముతాను, చెప్తాను కూడా. జై శ్రీరామ్, జై భారత్. థ్యాంక్ యూ.